నన్ను క్షమించక్కా. నిజంగా ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఏ రోజు కూడా నిన్ను వేరుగా చూడలేదక్కా. నా సొంత అక్కలాగే చూసుకున్నాను. అలాంటి నిన్ను నేను బ్యాడ్ చేయాలని ఎందుకు అనుకుంటానక్కా? కేవలం నేను వాణ్ణి బెదిరించడం కోసమే నువ్వు జైలు నుంచి వచ్చావని, నువ్వు వేరే వాళ్ళని చంపావని చెప్పాను. వాడలా చెప్పకపోతే మాట వినడక్కా. నేనెన్నోసార్లు మంచిగా చెప్పి చూశాను, అయినా వినలేదు. నువ్విప్పుడు చెంపదెబ్బలు కొట్టావు కదా, ఆ భయానికి ఇంకా భయం తోడవుతుందని నువ్వు జైలుకెళ్ళిన విషయం చెప్పానక్కా. అంతేకాని వేరే ఉద్దేశమేం లేదక్కా. అయ్యో, పర్వాలేదులే ప్రేమ. జైలు నుంచి వచ్చానని నాకు ఎవరూ కూడా ఆశ్రయం ఇవ్వలేదు. కానీ నువ్వు ఆశ్రయం ఇచ్చావు, ఉద్యోగం చూసిపెట్టావు. అలాంటప్పుడు నువ్వు ఈ మాత్రం చనువు తీసుకోకపోతే ఎలా చెప్పు? పర్వాలేదులే, నువ్వు నిజమే కదా చెప్పావు. అయ్యో ప్లీజ్ అక్కా, ఇంకెప్పుడు నోరు జారి కూడా అలాంటి మాట అన్ను. నువ్వు నా తోడబుట్టిన అక్క కంటే ఎక్కువక్కా. నాకీ భూమి మీద నువ్వు తప్ప ఎవరూ లేరక్కా. రియలీ సారీ అక్కా. సరే గాని నువ్వు తిన్నావా? నువ్వు తినకుండా నేనెలా తింటానక్కా? పద, నాకు బాగా ఆకలిస్తుంది, తిందాం. నాకు ఆకలిగా లేదులే ప్రేమ, నువ్వు వెళ్ళి తినేసే. సరే అయితే, నీకు ఆకలిగా లేకపోతే నాకు కూడా ఆకలి వేదు, నేను తిన్ను. చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. నిజంగా నాకు ఆకలి లేదంటున్నాను కదా. ఈ విషయంలో నేను నీ మాట విన్నక్కా. నువ్వు తింటేనే నేను తింటాను, లేకపోతే నేను తిన్నంతే. నువ్వేమో అనుకున్నాను కానీ మొండిదానివే. అర్థమైంది కదా, పద వెళ్దాం. పద. నందా? అవునవును, నేను చూసుకుంటా. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. నందా, నువ్వేంటిక్కడ? నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను చెప్పేది కొంచెం విను నందా. నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు. నీ ప్రేమని చూసి నేను కూడా ప్రేమించడం మొదలుపెట్టాను. నీ ప్రేమని పొందడం మొదలుపెట్టిన తర్వాత నేను జీవితంలో ఏం కోల్పోయానో నాకు అర్థమైంది. అప్పుడు నేను నిన్ను ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాను. నేను చెప్పేదంతా నిజం నందా. పాప మన బిడ్డే, సుబ్బరాజు బిడ్డ కాదు నందా. నా మాట విను నందా, ఒక్కసారి నా మాట విను. పాపతో మాట్లాడి చూడు. దాని మాటలు కానీ, దాని తెలివితేటలు కానీ అంతా నీవే నందా. రోజు అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఎప్పుడు చూపిస్తావు, నాన్నతో నన్ను ఎప్పుడు మాట్లాడిస్తావని అడుగుతూ ఉంటే అబద్ధాలు చెప్పలేక, నిజం దాచలేక చచ్చిపోతున్నా నందా. ఏంటి యశోద, జోక్ చేస్తున్నావా? నీకు అబద్ధాలు చెప్పడం కొత్త ఏంటి? నువ్వు అబద్ధాల్ని మాత్రం చాలా సులువుగా ఆడేస్తావు కదా. పాపకి బహుశా నా తెలివితేటలు కాదు, నీ తెలివితేటలు వచ్చుంటాయేమో. లేకపోతే ఆ రౌడీ వెధవ సుబ్బరాజు గారి తెలివితేటలు వచ్చుంటాయేమో. ప్లీజ్ నందా, మాటకి ముందు ఒకసారి సుబ్బరాజు టాపిక్ తీసుకురాకు నందా. తన సుబ్బరాజు కూతురు కాదు అని చెప్తున్నాను కదా. చూడేశోదా, నీతో నాకు మాటలనవసరం. పాప నాకు పుట్టిన బిడ్డ కాదని నేను అంటున్నాను, నువ్వేమో అవును అంటున్నావు. ఇదంతా మనిద్దరి మధ్యలో తేలే వ్యవహారం కాదు. అందుకే నాకు విడాకులిచ్చాయి. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అది జరగని పని నందా. నేను పాప మన బిడ్డ అని నిరూపించుకోగలను. ఆ నమ్మకం నాకుంది. సరే, నమ్మకం నీకుంది కదా. రేపు ఫ్యామిలీ కోర్టుకు వచ్చి ఏం చెప్తావో చెప్పు. వాళ్ళని నమ్మించు. వాళ్ళు విడాకులు ఇస్తే తీసుకుందాం, లేదు కలిసి ఉండమంటే కలిసి ఉందాం. నీకింతకంటే బంపర్ ఆఫర్ ఎవ్వరు ఇవ్వరు. అసలు ఎందుకే యశోద నా జీవితంతో ఆడుకుంటున్నావు? నీ గురించి తెలియక నిన్ను ప్రేమించాను. నీ గురించి తెలుసుకున్నాక నీకు దండం పెడుతున్నాను, నన్ను వదిలే. నీలాంటి దాన్ని నా భార్యగా నేను ఊహించుకోలేను. ఏమన్నావు?
నాలాంటి దాన్నా? అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి నందా? నా ఉద్దేశం ఏంటో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అనవసరంగా నా నోటితో చెప్పించాలని చూడకేశోదా. అయినా నేనేం తప్పుగా మాట్లాడాను? నీ జీవితంలో అర్జున్ ఉన్న విషయం అబద్ధమా, లేకపోతే సుబ్బరాజు ఉన్నది అబద్ధమా? సుబ్బరాజుకు పుట్టిన ఆ పాప అబద్ధం కాదు కదా. నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఆ పాపే ప్రత్యక్ష సాక్షి. కాదు కూడదు నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? చెప్పాను కదా, కోర్టుకు రా. నేను చేసే ఆరోపణలే నిజమని నిరూపిస్తాను. వీళ్ళిద్దరేంటి ఇక్కడున్నారు? ఏంటి నందా, ఏమైంది? ఏం లేదు నవమి, వదిలే. ఇంతకీ యశోదకి ఫ్యామిలీ కోర్టు మ్యాటర్ చెప్పావా? చెప్పాను, కానీ ఉలుకు పలుకు లేదు. ఏదేదో ఎక్స్ట్రాలు మాట్లాడుతోంది. ఏంటి యశోదా, నీకు చాలా నమ్మకం ఉంది కదా నువ్వు తప్పు చేయలేదని. అలాగే ఏ విషయంలోనైనా సరే నువ్వు గెలుస్తావని. రేపు కోర్టుకి రా, చూసుకుందాం. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నేను ఏ విషయంలోనూ తప్పు చేయలేదని నన్ను నేను నిరూపించుకుంటాను. నీ గురించి కోర్టుకి చెప్పి నందాని నా వాడిని చేసుకుంటాను. అది జరగని పని యశోదా. అలాగే కలలు కంటూ ఉండు. అసలే చీకటి పడుతుంది కదా, తెల్లవారే వరకు కలలు కంటూ ఉండు. తెల్లవారాక కోర్టుకొచ్చేయ్. కోపంగా చూసినంత మాత్రం లాభం లేదు యశోదా. నువ్వు చేసిన తప్పులే నిన్ను దహిస్తున్నాయి. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళు. నీలాంటి ఆడద అసలు ఈ భూమి మీద ఉండకూడదు. అయినా నీకు ఒక్క మగాడు సరిపోడా యశోదా? ఎంతమంది మగాళ్ళు కావాలి? వదలు, వదలు. ఏం కూసావు? ఏం కూసావే? ఏం కూసావే? ఆ? ఏం కూస్తున్నావు? నోటికేదొస్తే అది వాగితే నుంచున్న చుట్ట కప్పెట్టేస్తాను. యశోదా, నువ్వు ఇక్కడే పాతేస్తాను. జాగ్రత్త. నందా, చూడు నందా ఎలా చేస్తుందో. ఏంటి యశోదా, ఉన్న మాట అంటే ఎందుకు ఉలుకెక్కువ? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నందా, నేను ఏదో ఒకటి చేసి మీ నాన్నని ఇంట్లో నుంచి పంపించేస్తాను. మీ నాన్న తిరిగొచ్చేలోపు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. మీ నాన్న ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఏ పని జరగనివ్వడు, అడ్డుపడతాడు. ఇదిగో, నువ్వేం మాట్లాడుకో. ఆయన రాగానే నేనే మాట్లాడతాను, సరేనా? సరే అమ్మా. ఉమ్. ఏమండి, ఆగండి. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. అదేంటి కొత్తగా? నువ్వు నీ కొడుకు నా గురించి ఆలోచించడం ఎప్పుడూ మానేశారుగా. ఇదిగో, కోపంలో మేమేమైనా అంటే తమరికేమో ఉడికెక్కువ, అలుగుతారు. అందుకే మేము నోరు మూసుకుని ఉంటున్నాం. నువ్వు నోరు మూసుకొని ఉంటున్నావంటే చూసే జనం పక్కున నవ్వుతారు దాక్షాయని. బా, నన్నేదో ఒకటి అనకపోతే మీకు నిద్ర పట్టదు కదా. సర్లే, నేనెందుకు ఎదురు చూస్తున్నానంటే జగన్నాథం అన్నయ్య గారు ఫోన్ చేశారు. మీ ఫోన్కి ఫోన్ చేస్తే కలవలేదంట, అందుకే నాకు ఫోన్ చేశారు. మీతో ఏదో పొలం గురించి మాట్లాడాలంట. ఊళ్ళో గవర్నమెంట్ వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చారంట. పొలాల్లో కొలతలు వేస్తున్నారంట. మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. అదేంటి, నాతో 2 రోజుల క్రితం వచ్చేవారం అని చెప్పాడు. నీకు ఫోన్ చేసి వెంటనే రమ్మంటావేంటి? ఉండు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. అయ్యో, ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఎందుకండి? నేను చెప్తున్నాను కదా, గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడొస్తారో ఆయనకెలా తెలుస్తుంది? ఈరోజు ఊర్లో దండోరా వేశారంట, అందుకే
నాకు వెంటనే ఫోన్ చేశారు. అలాగే మన ఇంటి దగ్గర బోర్ కూడా వేయిస్తా అన్నారు కదా, ఆ పని కూడా చూసుకుని రండి. సరే, ముందు మీరు బయలుదేరండి. అది కాదే, ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుంటాను ఏమైంది. ఇదిగో, మీరిప్పుడు ఫోన్ చేస్తే నాకేదైతే చెప్పారో అదే జగన్నాథం అన్నయ్య మీకు కూడా చెప్తారు. మళ్ళీ మళ్ళీ ఆయనకి ఫోన్ చేయడం ఎందుకు చెప్పండి? మీ బట్టల బ్యాగ్ కూడా నేనెప్పుడో సర్దేసి పెట్టాను. మీరు త్వరగా వెళ్ళండి. రేపటికల్లా పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసేయండి. అది కాదు దాక్షాయని, ఇప్పటికిప్పుడంటే మన ఊరికి వెళ్ళే బస్సు కూడా డైరెక్ట్గా లేదు. రాత్రిపూట అయితే ఉంటుంది. అబ్బా, డైరెక్ట్ బస్ లేకపోతే ఏంటండి? మన ఊరి పక్కనే ఉన్న ఊరికి అరగంటకో బస్సు ఉంటుంది. ఆ బస్కి వెళ్ళండి. అక్కడ్నుంచి రెండో బస్కి మారి వెళ్ళొచ్చు. ఇప్పుడేమైందండి? ఆగండి, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, ఇక మీరు బయలుదేరండి. నువ్వు నన్ను ఊరికి పంపిస్తున్నట్లేదే, ఈ ఇంట్లో నుంచి తరిమేస్తున్నట్టుగా ఉంది. ముందు మీరు బయలుదేరండి, వెళ్ళండి. ఏంటో. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇది చూపించు. ఎలా ఉంది? బాగుందా? సూపర్ అమ్మా. తీసిపెట్టు. మీ అమ్మకేనా ముద్దులు? ఈ అక్కకి లేవా? ఎందుకు లేవు? బోలెడున్నాయక్క. సరే, ఏది నాకు కూడా పెట్టు. ప్రేమ, పాపం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను వెళ్ళొస్తాను. అలాగే అక్క, నువ్వెళ్ళు, పాపని నేను చూసుకుంటాను. అమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నావా? నన్ను కూడా తీసుకెళ్ళమ్మా, నేను కూడా వస్తాను. లేదమ్మా, అది చిన్నపిల్లలు రావాల్సిన ప్లేస్ కాదు. అక్కడికి చిన్నపిల్లలను తీసుకొస్తే అరుస్తారు. అందుకే నేను తీసుకుని వెళ్ళడం లేదు. నువ్వు ఇంట్లోనే ఉండి ప్రేమక్కతో ఆడుకో. ప్రేమక్కని ఇబ్బంది పెట్టద్దు, సరేనా? చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదా? అదేంటమ్మా, ఎందుకలా? అసలు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీరజ, పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మళ్ళీ ఇలా ఎదురు ప్రశ్నలు వేయకూడదు. అమ్మ చెప్పింది వినాలి. అక్క, నువ్వెళ్ళు, నేను పాపను చూసుకుంటాను. అంతేకాదక్క, పాపని నేను 3rd క్లాస్లో జాయిన్ చేస్తాను. 3rd క్లాస్లోనా? అవునక్క, 3rd క్లాస్లోనే జాయిన్ చేస్తాను. ఒప్పుకోరేమో ప్రేమ. నేను ఒప్పిస్తాను కదక్కా. మన నీరజ టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. దాని టాలెంట్ చూస్తే 3వ క్లాస్లో ఏంటి, 5వ క్లాస్లో కూడా జాయిన్ చేసుకుంటారు. అదంతా నేను చూసుకుంటాలే కాని నువ్వు నీ ఆధార్ కార్డ్ ఇచ్చి వెళ్ళు. కబోర్డ్లోనే ఉన్నాయి, తీసుకుని వెళ్ళు. సరే అక్క, నేను తీసుకుంటాను గాని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళొస్తాను బంగారు తల్లి. అంటే నువ్వు నన్ను తీసుకెళ్ళట్లేదు కదా? సర్లే, వెళ్ళు. నీరజ, నువ్వు 3rd క్లాస్లో జాయిన్ అయితే నీకు కొత్త బుక్స్ కావాలి. నువ్వు నేను వెళ్ళి కొత్త బుక్స్ కొనుక్కుందాం. కొత్త బుక్స్ కొనుక్కోవడానికి బయటికి వెళ్దాం, సరేనా? వద్దంటే చెప్పు, నేనొక్కదాన్ని వెళ్ళి కొనుక్కునొస్తాను. నీకు స్కూల్కి వెళ్లాలని ఉందా లేదా? వెళ్ళాలనుంది. బుక్స్ కొనడానికి నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తావా? అవును, తీసుకువెళ్తాను. బాయ్ అమ్మా, నేనక్కతో బయటికి వెళ్తానులే. నీ పని చూసుకుని త్వరగా వచ్చేయ్. అలాగే బంగారు తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్. దానికి బయట ప్రపంచం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేనున్నాను కదక్కా, చూసుకుంటానులే. నువ్వెళ్ళు. బాయ్. బాయ్ అమ్మా.
యశోదా! ఏంటి యశోదా, నందా నీ వైపు వచ్చేస్తాడనే నమ్మకంతో వచ్చినట్టున్నావు? నేను నందా మీద నమ్మకంతో రాలేదు, నా ప్రేమ మీదున్న నమ్మకంతో వచ్చాను. భార్యాభర్తలనే బంధం మీదున్న నమ్మకంతో వచ్చాను. భార్యాభర్తలా? చూడు యశోదా, నీ ప్లేస్లో నేనుంటే ఏం చేసేదాన్నో తెలుసా? నా భర్తే గనక నన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతూ ఉంటే, నన్ను దూరం పెట్టుంటే ఖచ్చితంగా నేను కోర్టులో కేసేసేదాన్ని. నాకెంతైతే డబ్బు కావాలో అంత డబ్బులో తక్కువలో తక్కువగా ఒక 2 కోట్ల రూపాయలైనా తీసుకొని నీలాంటోడు నాకు అవసరం లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని విడాకులు వాడి మొహాన కొట్టి వెళ్ళిపోయేదాన్ని. కానీ నువ్వు నందానే కావాలని వేలాడుతున్నావు. నందా తిరిగి రాడని నీకు తెలిసినా నీ మనసుని నువ్వు మోసం చేసుకుంటున్నావు, అలాగే మీ అమ్మాయిని మోసం చేస్తున్నావు. సరే, ఓ పని చేద్దామా? ఏంటి? నువ్వు 2 కోట్లు తీసుకొని వెళ్ళిపోతానన్నావు కదా, 2 కోట్లు కాదు 20 కోట్లు ఇస్తాను. మర్యాదగా నా మొగుణ్ణి వదిలేసి వెళ్ళిపో. అది జరగని పని యశోదా. ఒకవేళ నువ్వు చెప్పినట్టు 20 కోట్లు తీసుకుని వెళ్ళిపోవాలన్నా నందా నన్ను వదిలిపెట్టడు. ఏం చేయను? నందాకి నేనంటే ప్రాణం. నందా నిన్ను వదిలిపెట్టడు, నేను నందాని వదిలిపెట్టను. నందాకి నువ్వు ప్రాణమైతే నాకు నందా ప్రాణం. ఈ యుద్ధం ఇలాగే సాగుతుంది, నా నందా నాకు దక్కేంతవరకు. లింగు లింగుమంటూ ఒక్కదాని ఉన్నావు, నాతో యుద్ధం చేద్దామనే? శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే సత్యభామ ఒక్కతే నరకాసురుణ్ణి వధించింది. ఆ చరిత్ర మర్చిపోయావా? అలాగే ఇప్పుడు నా భర్త నాకు సపోర్ట్ లేకపోయిండొచ్చు, కానీ నీలాంటి రాక్షసిని చంపడానికి, నీ గుట్టంతా బయట పెట్టడానికి నేనొక్కదాన్ని చాలు. బంగారం, నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు గాని ఏమీ చెయ్యలేవన్న విషయం నీకు తప్ప అందరికీ తెలుసు. వచ్చేటప్పుడు పుడింగిలా ఏదో సాధించేదానిలాగొచ్చావు, వెళ్ళేటప్పుడు కన్నీళ్లతో బయటికెళ్తావు. చూస్తూ ఉండు. నందా, నందా వచ్చేసావా? నందా, ఒక్క నిమిషం నందా, ఇప్పుడే వస్తాను. ఇదిగో నందా, దేవుడి ప్రసాదం తీసుకో. తీసుకోండి ఆంటీ. ఇక నుంచైనా నందా జీవితంలో నుంచి దరిద్రం అనేది దూరం అవ్వాలని, నేను నందా ఆనందంగా ఉండాలని గుడికెళ్ళి మొక్కుకొనొచ్చాను. సరే, పదండి వెళ్దాం. నీరజకి సంబంధించిన ఆధార్ కార్డ్, డాక్యుమెంట్స్. సరే నీరజ, ఈ క్యూబ్ ని సెట్ చేయి. ఓకే మేడం. చెప్పు ప్రేమ. అదే మేడం, నేను చెప్పాను కదా, పాప చాలా తెలివిగలదని చెప్పి. తన తెలివిని చూసి నేనే షాక్ అయిపోతున్నాను. మీరన్నట్టు దాన్ని 2nd క్లాస్లో వేస్తా అన్నారు, కానీ తన వయసుకు తగ్గది. నేను తనని 3rd క్లాస్లో వేయమన్నాను. ఒక క్లాస్ జంప్ చేయిద్దాం మేడం. ఎంత తెలివిగల అమ్మాయి అయినా డైరెక్ట్గా 2nd క్లాస్లో వేయడమే మనం చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్టు. అలాంటిది 3rd క్లాస్ అంటే ఆ అమ్మాయి చదవలేదు, ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదు.
లేదు మేడం, ఒక 2-3 డేస్ తనని థర్డ్ క్లాస్లో కూర్చోబెడదాం. తను కానీ ఆ 3 డేస్లో ఎప్పటికప్పుడు మీరు చెప్పింది నేర్చుకోకపోతే ఇమీడియట్గా తనని సెకండ్ క్లాస్కి షిఫ్ట్ చేద్దాం. తను మీరు ఎంత హోంవర్క్ ఇచ్చినా చేస్తుంది మేడం. మీరు చెప్పినవన్నీ క్షణాల్లో నేర్చుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది మేడం. ఈ ఒక్కసారి నన్ను బిలీవ్ చేయండి మేడం. పాప తెలివి గురించి నాకు తెలుసు. ఓకే ప్రేమ, ట్రై చేద్దాం. థర్డ్ క్లాస్లోనే కూర్చోబెడతాను. నీరజ, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? సైంటిస్ట్ అవుతా మేడం. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నందా నీ నుంచి విడిపోవటానికి డైవర్స్ అడుగుతాడా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ డైవర్స్ ఇవ్వను. నీ కేసులో నీ ప్రమేయం లేకుండా కూడా డైవర్స్ తెప్పించొచ్చు. ఎందుకో చెప్పనా? నువ్వు ఒక క్రిమినల్వి. నా బిడ్డకి తండ్రి నందానే. నీ బిడ్డకు తండ్రి నందానే అనుకుందాం. ఒకసారి సుబ్బరాజుని ఊర్మిళని తీసుకొస్తావా? సార్, వాళ్ళు చనిపోయారు. చనిపోయారా? చంపేశావా?